హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సంక్రాంతి పిండి వంటలు మా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది ఈ వీడియో. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేను పుట్టి పెరిగిన నా ఇంటికి నేను ఒక గెస్ట్ లాగా రావాల్సి వస్తుంది అనేసి నేను ఎప్పుడు అనుకోలేదు. మా ఇంటికి నేను ఒక గెస్ట్ లాగా వచ్చి ఒక 3-4 డేస్ ఉండి వెళ్ళేటప్పుడు నాకు ఎంత పెయిన్గా అనిపిస్తుందో అండి. మీకు అంతేనా? పెళ్ళైన ప్రతి అమ్మాయి అలానే అనుకుంటుంది అనుకుంటా. నేనైతే ఇప్పుడు మా ఇంటి నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు బాధగా వెళ్తాను. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అంతా ఇక్కడే. 22 years మా అమ్మ మామతో ఉండి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత బాధగా అనిపించిందో నాకు పెళ్ళైన అప్పుడు. ఇప్పుడు కూడా నేను అంతానే బాధపడతాను. మా ఇంటి నుంచి నేను రిటర్న్ అయ్యేటప్పుడు నేను ఇక్కడ అంతా హ్యాపీగా ఉన్నా మా పేరెంట్స్ తర్వాతే నాకు అలా అనిపించింది. నాకు ఎవరైనా సరే నా తల్లిదండ్రుల తర్వాతే. మా సిస్టర్స్తో ఉన్న హ్యాపీనెస్, ప్రతి ఫెస్టివల్కి మేము ఎలా ఉండేది, కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు చేసుకొని ఇంట్లో అందరం కంబైన్డ్గా ఉండేవాళ్ళం. అవన్నీ గుర్తుకొచ్చాయి నాకు ఈ సంక్రాంతికి. మా పెద్దమ్మ, మా మమ్మీ, మా చెల్లి, నేను ఇక్కడ అరిసెలు ప్రిపేర్ చేస్తున్నామండి. ఫస్ట్ చూపించాను కదా, అవి ఆ రైస్ ఏంటంటే మనం నార్మల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా రైస్ కోసం, ఆ రైసేనండి. కోటా బియ్యం అయితే కాదు, మాకు నచ్చదు. కోటా బియ్యంతో చేస్తే స్టమక్ పెయిన్ లాగా వస్తుంది అనేసి మా మమ్మీ మా కోసం చేయదు, నార్మల్ రైస్తోనే చేస్తారు. ఇక్కడ పాకం పట్టేసుకుంటున్నాను. మా పెద్దమ్మ చెక్ చేసుకుంటూ ఉంటుంది వచ్చిందా లేదా అనేసి. ఇప్పుడు వచ్చింది. వాటర్లో కొంచెం వేసుకొని చెక్ చేస్తున్నారు మా పెద్దమ్మ. ఇలా ముద్దలాగా రావాలి ఆ పాకం అనేది. ఇప్పుడు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ పాకంలో తడిపిండి ఉంటుంది కదా, అది వేసుకోవటమే. మా అమ్మ ఇంత కష్టం అండి అసలు అరిసెల పిండి చేయటం. అసలు ఇది తిప్పేటప్పుడు మా పెద్దమ్మ, మా మమ్మీ అసలు అల్లాడిపోయారు. అంటే మా తమ్ముడు లేడు, మా డాడీ ఏమో శబరిమల వెళ్ళారు, మా తమ్ముడు ఏమో కోడిపందాలుగానే వెళ్ళాడు. మా అబ్బాయిలు ఎవరు లేరు తిప్పడానికి, వీళ్ళే తిప్పారనమాట. అసలు పాపం వాళ్ళు తిప్పేటప్పుడు ఎంత ఇబ్బంది పడిపోయారో, ఆయాస పడిపోతుంది మా పెద్దమ్మ, మా మమ్మీ. నేనైతే అసలు అమ్మో అనుకున్నాను. ఒకసారి నాకు చేద్దామంటే అసలు నేను పట్టుకుంటుంటే అది ఊరుగా ఉంది. నా వల్ల కాదనేసి నేను పక్కకు వచ్చేసేసాను. ఇక్కడ నువ్వులే యాడ్ చేస్తున్నాను, అలాగే షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. షుగర్, ఇలాచీ పౌడరు, 1 కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేస్తే ఏంటంటే అరిసెలు బాగుంటాయండి, చాలా మెత్తగా వస్తాయి. అందుకోసం నేను షుగర్ పౌడర్ ఖచ్చితంగా యాడ్ చేసుకుంటాను. ఇక్కడ మా మమ్మీ కలుపుతున్నారు, పెద్దమ్మ వేస్తున్నారు. చాలా కష్టము అరిసెలు చేయటం. నేను ఈజీ ఏమో అనుకున్నాను. ఎవ్రీ ఇయర్ మా డాడీ ఈ టైంకి శబరిమలలో ఉంటారు కాబట్టి ఎవరో ఒకళ్ళు ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతోనే పిండి కలిపిస్తాము. ఈసారి ఎవ్వరూ లేరు, అందరూ కోడి పందాలకు అనేసి వెళ్ళిపోయారు అబ్బాయిలందరూ. ఇంకా మా పెద్దమ్మ, మా మమ్మీ కలుపుకుంటున్నారు. పిండి ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం కూడా గడ్డలు లేకుండా మొత్తం నీట్గా కలిపేయాలంటండి. చూడండి, మా చెల్లి పట్టుకుంది, అది పట్టుకున్నా కూడా ఆగట్లేదు, ఆ తపాల ఊగిపోతుంది. మేము జోకులు వేసుకుంటున్నాం వామ్మో అనేసి. చూడండి, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఎంత బాగా తిప్పితే అంత బాగుంటాయి అంట అరిసెలు. పక్కన ఆయిల్ కూడా హీట్ చేసుకుంటుంది మా మమ్మీ. బాగా కలిపితే అంత మెత్తగా వస్తాయంట. నాకైతే మెత్తగా ఉంటేనే ఇష్టం అండి అరిసెలు అనేది. అసలు మా మమ్మీ చాలా బాగా చేస్తుంది, మా పెద్దమ్మ, మా మమ్మీ. ఎప్పుడు వీళ్ళిద్దరే కలిపి చేస్తారు మాకు. ఇంటి దగ్గర వాళ్ళు కూడా మా పెద్దమ్మతోనే పెట్టించుకుంటారు. మా పెద్దమ్మ బాగా పట్టిద్ది పాకం, కరెక్ట్గా కన్సిస్టెన్సీ చూసుకొని చేసిద్ది. అందుకని మా పెద్దమ్మతోనే పెట్టిస్తున్నాను. మా పెద్దమ్మ వచ్చేసి మా మమ్మీ వాళ్ళ కజిను. వీళ్ళు ఓన్ సిస్టర్స్ లాగే ఉంటారు. మా పెద్దమ్మ వచ్చేసి అమ్మకి తోటికోడలు అయితే అలాగే కజిన్ అనమాట. అమ్మ వాళ్ళ అమ్మ సిస్టర్ కూతురు. సో ఇక్కడ వేడిగా ఉంది కదా ఆయిల్, బాగా వేడిగా ఉంటే స్పీడ్గా చేసేయచ్చండి. పిండి కలపడమే ఆలస్యం, అరిసెలు ఈజీగానే చేసేయచ్చు. ఇంకా మా పెద్దమ్మ చేస్తున్నారు, మా మమ్మీ కాల్ చేస్తుంది, స్పీడ్గానే అయిపోతుంది.
మా మమ్మీ అసలు ఎందుకు చేస్తుందో తెలియదు, 4-5 క్యాన్లు చేసి బజార్ అంతా పంచేసిద్ది. ఎందుకు మమ్మీ నీ ఓపిక చెప్పుకోవచ్చమ్మా అంటే, లేదు అందరికి ఇవ్వాలి అది ఇది అంటది. మా పక్కన అంతా ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళకు కూడా తీసుకెళ్ళి ఇంటికి 10 లెక్క పంచేసి వచ్చిద్ది. చక్రాలు అరిసెలు అనేసి నాకు కూడా చేసిస్తుంది ఒక క్యాను, అమ్మ వాళ్ళకి ఒక క్యాను, మా మేనత్తలు వీళ్ళకి అందరికీ పంచిద్ది. మేము ఎక్కువ చేసుకుంటామండి ఎవ్రీ ఇయర్. కన్ఫామ్గా ఇయర్లో 3-4 టైమ్స్ అయినా మా మమ్మీ అరిసెలు చక్రాలు చేస్తుంది మా కోసం. మా మమ్మీ చేసే అరిసెలు అంటే ఇష్టం. ఇంకా మా డాడీ గురించి చేసి చెప్పవసరం లేదు, చాలా ఇష్టం అరిసెలు మా డాడీకి. ఇక్కడ నా దేవాంశ్ వచ్చి వీడియో తీస్తున్నాడు సడన్గా వచ్చేసి. చీకట పడిపోతుందండి ఇక్కడ. అప్పుడే ఇంక వీడి కోడి పందాలకి వెళ్ళి వచ్చాడు. మా మమ్మీ పిచ్చి తిట్లు తిడుతుంది, నీకు అవసరమా అనేసి. నేను చూస్తూ ఉన్నాను. ఇదండి అరిసెలు, చాలా బాగా వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా. మేము దేవుడికి పెట్టేసి నేను ఆ రోజు తిన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను కొండపల్లి వచ్చేసాను మా హస్బెండ్ బర్త్డే అనేసి. ఇంకా ఈ చక్రాలు కూడా చేస్తుంది నా కోసం అనేసి మా మమ్మీ. ఇక్కడ కలిపేసి అంతా పెట్టేశారు. నేను ఈ వీడియో తీయలేదండి. చక్రాలు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా అనేసి నేను వీడియో తీయలేదు. ఇక్కడ అమ్మ చేసేసి చక్రాలు వేసేసింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎలా సంక్రాంతికి ప్రిపేర్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఇవి చక్రాలు అరిసెలు చేసింది అమ్మ. అలాగే నేను సున్నోడలు కూడా చేసుకున్నాను. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.